ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అంగన్వాడీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఈ 2021లో అంగన్వాడీ నుండి 5000+ పోస్టులు అయితే వచ్చాయి. అందరూ ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హెల్పర్, టీచర్, సూపర్వైజర్, వర్కర్ పోస్టులు వచ్చాయి. కేవలం 8th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఏమేం పోస్టులు వచ్చాయి, ఎవరు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఫామ్ని ఫిల్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ అయితే దయచేసి మన ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ విధంగా ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ప్రాఫిట్ హంట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ యాప్ కనిపిస్తుందండి. దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ జాబ్స్, ఇంట్లో ఉండి చేసుకునే వర్క్, ఆన్లైన్లో మనీ ఎర్నించడానికి అన్ని వేస్ ఇక్కడైతే ఉంటాయి. ఉదాహరణగా ఇప్పుడు నేను ఓల్డ్ కాయిన్స్ని సెల్ చేసుకోవాలనుకోండి. ఈ విధంగా ఫైనాన్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తుందండి డూ యూ నో 10 and 20 అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ కంపెనీ సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంది అండ్ ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసి మనం అయితే మన ఓల్డ్ కాయిన్స్ సెల్ చేసుకోవచ్చు. లేదు మేము గవర్నమెంట్ స్కీమ్స్కి అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి, గవర్నమెంట్ స్కీమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్కీమ్స్ అయితే ఉంటాయి. మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కానీ మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా A to Z దీంట్లో అయితే ఉంటుంది. నేను పర్సనల్గా ఏదైతే యూస్ చేస్తున్నాను చాలా రోజుల నుండి, మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ప్రాఫిట్ అని చెప్పి సెర్చ్ చేసి యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు అంగన్వాడీ నుండి మనకి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. హెల్పర్, వర్కర్, సూపర్వైజర్, టీచర్ పోస్టులు అయితే వచ్చాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నుండి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు అయితే వచ్చాయి. దీంతోపాటు మనకి వేరే ప్లేసెస్లో టీచర్ వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు ఎలా అప్లై చేయాలో చెప్తాను. మనకి టోటల్గా 4481 వేకెన్సీస్ ఇది ఒక ప్లేస్ నుండి అయితే వచ్చిందండి. దీంతోపాటు మనకి మిగిలిన ప్లేస్లో కలిపి 5000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి అంటే ఇక్కడ కొన్ని ఆఫ్లైన్లో అప్లై చేయాలి, కొన్ని ఆన్లైన్లో అప్లై చేయాలి. అది కూడా నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ మనకైతే ఉండదండి. మీ ఏజ్ 18 years నుండి 37 years మధ్యలో ఉంటే చాలు, మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా క్వాలిఫికేషన్ మనకైతే ఉండాలండి. అంటే ఇక్కడ చూడండి, హెల్పర్కి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి, 12,000 రూపీస్ శాలరీ వస్తుంది. వర్కర్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 18,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. సూపర్వైజర్కి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలండి, హైయెస్ట్ 22,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. టీచర్కి మినిమం ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ పాస్ అయి ఉంటే 15,000 రూపీస్ వరకు శాలరీ పొందొచ్చు. దీంతో పాటు సెకండ్ నోటిఫికేషన్ తెలంగాణ అంగన్వాడీలో అయితే వచ్చింది. అంటే 10th క్లాస్ పాస్ అయిన మహిళలకి గుడ్ న్యూస్ వచ్చింది. 24 పోస్టులు అయితే ఉన్నాయండి. వేటిలో ఉన్నాయంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వీటికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేయాలంటే మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ స్టేట్లో ఉన్నా మీరు కేవలం ఆ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేస్తే సరిపోతుందండి. దానికి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టు బి ఫ్రాంక్ .in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2021 అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ విధంగా అప్లై లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. దాంతోపాటు మనం పోస్ట్ అయితే ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాన్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసి సరిపోతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఈ విధంగా ఇక్కడ చూడండి తెలంగాణ అంగన్వాడీ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫోటో, అండ్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఫోటో. సో ఈ విధంగా అవి ఏంటంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది భద్రాద్రి కొత్తగూడెం అయితే వచ్చింది. త్వరలో అయితే వేకెన్సీ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఏ వేకెన్సీ వచ్చినా మనకి ఇక్కడైతే ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే ఇదైతే తెలంగాణ వేకెన్సీ కదండి, త్వరలో మనకి ఏపీ నుండి కూడా వేకెన్సీ అయితే వస్తుంది. సో అది రాగానే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అంటే చాలా అయితే అయిపోయింది. అది వన్స్ రాగానే మీకు ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అంటే ఏ డిస్ట్రిక్ట్లో వచ్చింది, ఎలా అప్లై చేయాలని. సో అది మిస్ కాకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వేకెన్సీస్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ లొకేషన్లో కానీ మీరు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్